హ్యాపీ సండే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నామండి, ఎందుకంటే 6000 సబ్స్క్రైబర్స్ అయితే దాటేసామండి. అంతా మీ వల్లనండి, మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లనండి మేము ఇంత దాకా వచ్చాం. ఇంకా మీరు మాకు సపోర్ట్ చేసి ఇంకా ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాము. సో చాలా హ్యాపీగా అయితే ఉంది. ఈరోజు సండే స్పెషల్స్ అయితే మేము కొన్ని చేసుకున్నాము. సో 6000 సబ్స్క్రైబర్స్ అండి. చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఇంట్లో మా పిల్లలు కూడా మాకు సో ఈ లవ్ ఎప్పుడు కూడా మా మీద మీకు ఉంటుంది అనేసి అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మీరు చేసే సపోర్ట్ మాకు బూస్టింగ్గా పనిచేస్తుంది. ఇంకా ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే మేము చేస్తాము. అలాగే మాకు ఎప్పుడు మీరు కోఆపరేట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజైతే స్పెషల్స్ ఏంటనేది చూపిస్తానండి. ఈరోజు స్పెషల్స్ ఏంటంటే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. సో ఈరోజు అయితే నేను చికెన్ పలావ్ చేశాను, చికెన్ కర్రీ చేశాను, చికెన్ కీమా కర్రీ చేశానండి, మటన్ కీమా కర్రీ. సో ఇదంతా కూడా మీకేనండి, మీకు కూడా మాకే కాదు, మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే మేము 6000 సబ్స్క్రైబర్స్ అంటే అసలు యూట్యూబ్లో ఇంత తొందరగా అంటే అసలు ఆషామాసి కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఇలాగే మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ అయితే మా హస్బెండ్కి చూపిస్తాను. మీరేం చేసుకున్నారు ఈ సండే స్పెషల్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి. చికెన్ కూడా చాలా స్పైసీగా చాలా బాగుంది. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. చూద్దాము ఓపెన్ చేసి. మనకి డిస్కౌంట్ ప్రైస్లోనైతే వచ్చింది. ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చినాయి అనేసి. సో ఓపెన్ చేయడానికి మా పాపని సిజర్ అడిగితే ఎంత పెద్ద చాక్ తెచ్చింది చూడండి. ఓపెన్ చేద్దాం ఇప్పుడు. చిన్నగా ఉంటాయి కదా అనేసి ఇలా ఆర్డర్ చేశానండి. చాలా బాగున్నాయి చూడండి. నాకైతే డిస్కౌంట్ ప్రైస్లో చాలా తక్కువ రేట్లో వచ్చింది.
చిన్న చిన్నగా ఉన్నాయి, కుట్టి కుట్టిగా చూడండి. కావాలనేసి నేను చిన్నగా ఆర్డర్ చేశాను, అంటే ఒక సింగిల్ నెంబర్ అలా కుక్ చేసుకోవడానికి బాగుంటుంది. నాకు మార్నింగే పిల్లలకి బాక్సెస్ వండుతాను కదా, వీళ్ళిద్దరికీ సరిపోతాయి. సో అందుకోసం అనేసి 2 సార్లు మా ఇంట్లో వంట వండవలసి వస్తుంది. ఎందుకంటే పిల్లలకి ఒకసారి వండుతాను, మళ్ళీ మాకు సపరేట్గా వండుకుంటాము. వేడివేడిగా మా హస్బెండ్కి కావాలి. సో అందుకోసం వాళ్ళిద్దరి కోసం అనేసి నేను చిన్న చిన్నగా అప్పటికప్పుడు వండేసుకోవచ్చు అనేసి ఇలా నేను ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ ఎంత ఉంటుందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు డిస్కౌంట్ ప్రైస్లోనైతే వచ్చింది. అన్నిటికీ కూడా మూతలు అయితే వచ్చాయండి. ఇంకా 2 వాటికి మాత్రంగానే మూతలు ఇచ్చారు. ఇవి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి నాకు, మీకు నచ్చితే కనుక. ఈవినింగ్ వాకింగ్కి అయితే వచ్చేసానండి. లోపల పార్క్లోకి వెళ్దాం పదండి. చూడండి అంతా గేమ్స్ ఆడుకోవడానికి ఉంది. ఇదంతా వాకింగ్ ప్లేస్ అండి. మార్నింగ్ అయితే చాలా మంది వస్తారు, ఈవినింగ్ అయితే స్కూల్ పిల్లలు అదే వస్తారు. ఇది ఒకప్పుడు ప్లేస్ ఖాళీగా ఉండేది, ఇప్పుడు షటిల్ ఆడడానికి ఇలాగా అరేంజ్ చేసేసి పెట్టేశారు. షీట్స్తోని మొత్తం రేక్తోని కట్టేశారు, అదంతా లాక్ వేసేసారు. మార్నింగ్ టైమే ఓపెన్ చేసి గేమ్స్ ఆడతారు. ఇదంతా ఆడుకోవడానికి పిల్లలు చాలా బాగుంటుందండి. ఇది చిన్న పార్క్ అయినా సరే, ఇది మాకు అపార్ట్మెంట్కి దగ్గరలో ఉంటుంది. మాకు ఒక 2 minutes పక్కనేనండి మాకు అపార్ట్మెంట్స్కి. అసలు చాలా బాగుంటుందండి ఈ పార్క్లో, చాలా రిలాక్స్గా ఉంటుంది కూడా. అసలు చూడు ఎంత గ్రీన్గా ఉంటుందంటే అసలు లోపల వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మార్నింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది వాకింగ్ చేసుకోవడానికి. అంత గ్రీనరీ చూడండి, మొత్తం ఎటు చూసినా సరే ఎంత గ్రీనిష్గా ఉంటుందో. అక్కడ అంతా కూడా అక్కడ ఇది ఉసిరికాయ చెట్టు అండి. అసలు ఎన్ని ఉండేవో, అసలు చాలా ఎక్కువ ఉండేవి. పిల్లలు ఆడుకోవడానికి వచ్చి మొత్తం కోసేశారు. నేను ఒక 2 days బ్యాక్ వచ్చినప్పుడు ఎన్ని ఉండేవో, ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. చాలా బాగుండేది చూడు. ఇన్ని ప్లాంట్స్ అండి. ఇది మా అపార్ట్మెంట్కి సంబంధించింది. ఇదంతా కూడా మా సొసైటీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది పార్కు. ఇక్కడ మాకు ఈ పార్క్లోని పండగలు వచ్చినా సరే మామిడి చెట్లు ఉంటాయండి. అన్ని ఫ్రూట్కి సంబంధించినవన్నీ కూడా మేము ప్లాంట్స్ అన్నీ కూడా వేస్తారు. దీనికి మేము అమౌంట్ అనేది ఇస్తాము మంత్లీ కూడా. ఇది మా సొసైటీ కాలనీకి సంబంధించింది. ఇది ఒక ఉసిరి చెట్టు అండి. ఇది కూడా మొత్తం తెంపేశారు, ఒక్కడు కూడా లేదు. నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను, అప్పుడు ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయంటే అన్ని ఉసిరికాయలు ఉన్నాయి ఆ షార్ట్లోని. ఇప్పుడు చూడండి ఒక్కడు కూడా లేదు, మొత్తం కోసేశారు పిల్లలంతా కూడా. చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ అంతా కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇక్కడ మేము చేసుకుంటామండి. ఎందుకంటే ఓన్లీ మా అపార్ట్మెంట్స్ వాళ్ళు మాత్రమే రావడానికి ఇది అలౌ చేస్తారు, బయట వాళ్ళు అయితే అలౌ చేయరు. ఎందుకంటే ఇది మా సొసైటీ కనుక మేము అమౌంట్ ఇచ్చి ఇదంతా కూడా చేపించుకుంటాము ఈ పార్క్కి అంతా కూడా. సో చాలా బాగుంటుందండి పిల్లలు ఆడుకోవడం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మేము ఇక్కడ ఫ్లాట్ కొని 8 years అయిపోయింది. సో మా పిల్లలు అప్పుడు చిన్నగా ఉండేవారు, డైలీ వచ్చి ఆడుకునేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కనుక ఇప్పుడైతే రావట్లేదు. సో చాలా బాగుంటుందండి, చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది ఇక్కడైతే అండి. చూసారా ఎంత ఇది వేసినప్పుడు చాలా చిన్నగా, మేము వచ్చినప్పుడు అయితే ఇది స్టార్టింగ్ మేము ఈ పార్క్ వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందంటే 8 years అవుతుంది మేము ఇక్కడ ఫ్లాట్ తీసుకొని. మా చుట్టుపక్కల వాళ్ళు మాత్రంగా ఇది 5 o'clockకే ఓపెన్ చేస్తారు. సో మళ్ళీ 7 o'clock వరకు క్లోజ్ చేసేస్తారు. ఇది చాలా చిన్నగా ఉంటుంది ఈ పార్క్ అనేది. ఓన్లీ పిల్లలు ఆడుకోవడానికి మాత్రంగానే, ఇంకా వాకింగ్ చేసుకోవడానికి అందరు వస్తారు. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ అందరు వస్తారు. చూసారా ఇందులో ఇప్పుడు కొంచెం ఇది రిపేర్ ఉందండి. సో ఇది ఇంకా రిపేర్ చెయ్యాలి, కొంచెం పని ఉంది దీనికి. ఇప్పుడు ఇది ఇక్కడ వాటర్ కూడా ఇలా ఫ్లోయింగ్ అవుతుందండి. ఇది మరి చెప్పలేదు ఆయనకి.
మరి చేయిస్తాను, ఇంకా చేయించలేదా? మరి ఎప్పుడు చేయిస్తారంట? అవునా? ఇక్కడ మా వర్కర్ అండి ఇదంతా క్లీన్ చేయడానికి ఆయన ఉంటారు, మొత్తం ఆయనే చూసుకుంటారు ఈ పార్క్ అంతా కూడా. మార్నింగ్ ఈవినింగ్ కూడా క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం అంతా కూడా అతనే చూసుకుంటారు. ఇతనికి మంత్లీ మేము అమౌంట్ అయితే ఇస్తాము. ఇది కొంచెం రిపేర్ ఉంది, వాటర్ ఫ్లోయింగ్ అవుతుంది. ఇది చాలా బాగుంటుంది, లైటింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఇక్కడ చేయించుకుంటాం మేము అంతా కూడా. బర్త్డే పార్టీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ మేము చేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఇదండి మా చిన్న పార్కు, మీకు చూపించాలనిపించింది చూపించేసాను. ఎందుకంటే వాకింగ్కి అప్పుడప్పుడు నేను వస్తాను, మ్యాక్సిమం నేనైతే అక్కడ వేరే చోట వెళ్తాను వాకింగ్కి. ఈరోజు ఇది మీకు చూపించాలనిపించింది, చూపించాను. ఎలా ఉంది మా పార్కు? ఇది మా సొసైటీ పార్క్ అండి ఇది అంతా కూడానా. సో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసుకోండి, అలాగే నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. సో ఈవినింగ్ టైము నాకు టైం దొరికినప్పుడల్లా ఇక్కడైతే వాకింగ్కి వస్తానండి. కొంచెం ఇంకా ఎక్కువ టైం ఉందంటే నేను ఇంకా వేరే దగ్గరికి వెళ్తాను వాకింగ్కి. పిల్లలు ఆడుకోవడానికి అదైతే ఇక్కడికి వస్తారు. వాకింగ్ ట్రాక్ అయితే చూపించాను కదండి మా చిన్న పార్క్ అయితే. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.